సమంత ఇంకా ఇద్దరు హీరోలు ఖచ్చితంగా ఈ సంవత్సరం వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఒక్కరైనా లేకపోతే ఇద్దరైనా ముగ్గురు కూడా సూసైడ్ చేసుకొని చనిపోతారు. ఈ న్యూస్ మనమంటుంది కాదు, ది ఫేమస్ మన వేణుస్వామి. సో ఈయన గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా అంటే ఈయనకు నిజంగా సెన్స్ ఉందా, అసలు ఏం మాట్లాడతారు ఎవరు కూడా అర్థం కాదు. రీసెంట్ గా ఒక ఆడియో మాత్రం లీక్ అయింది, అందులో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంటే అన్నాము అంటారు కానీ అప్పట్లో అన్నావు కదా, నోరు మూసుకొని నేను మళ్ళీ జాతకాలు చెప్పను, తొక్క చెప్పను, తోటకూర చెప్పను అని చెప్పేసి మళ్ళీ ఎందుకు మీడియా ముందుకు వచ్చి అసలు మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? సరే ఇది అంతా వదిలేండి. ఒక ఫీమేల్ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి అసలు ఏంటి సార్ మీరు ఏదో చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు, ఏమైంది అని అంటే అందులో ఈ సంవత్సరం మాత్రం లేకపోతే ఈ ఖచ్చితంగా 2 సంవత్సరాలలో సమంతతో పాటు ఇంకో ఇద్దరు హీరోలు చనిపోయే అవకాశం ఉంది, సూసైడ్ చేసుకుంటారు అనే విధంగా ఆయన ఒక ఆడియో అయితే బయటకు లీక్ అయింది అన్నమాట. ఆ ఆడియోలో ఏమని ఉందంటే రాజాసాబ్ సినిమా అంట పోస్ట్ పోన్ అయినందువల్ల ఆయనకి దెబ్బ తాకింది కదా ఇప్పుడు ప్రభాస్కి దెబ్బ తాకినందుకు సినిమా పోస్ట్ పోన్ కాలేదంట. ఆయన హెల్త్ కండిషన్ దారుణంగా అయిపోయి ఆయన పరిస్థితి క్షీణించి సూసైడ్ చేసుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోయింది కాబట్టి అందుకోసం అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతుంది. సమంతకు పాపం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అందుకోసం చచ్చిపోతుందంట. అండ్ పాపం ఇందులో ఇంకో హీరో ఎవరై ఉంటారు అనుకుంటున్నారు? ఏదైనా ఓల్డ్ హీరోనో లేకపోతే లేదు, ఓల్డ్ హీరోలు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన? ప్రజెంట్ జనరేషన్ లో ఎవరు యంగ్ గా ఉంటారు, ఎవరి గురించి మాట్లాడితే ఫేమస్ అవుతాం, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. విజయ్ దేవరకొండ పేరు చెప్పారు. విజయ్ దేవరకొండ పేరు అసలు ఎందుకు వచ్చిందో కనీసం ఆయన కన్నా అనిపించిందా లేదా? రష్మిక సైడ్ నుంచి ఫేమస్ అవుతున్నాడు కదా, సో అందుకోసమని ఈయన కూడా ఫేమస్ కావాలి కదా. ఇప్పుడు ఒక ఛానల్లో దీనికి సంబంధించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడున్న జర్నలిస్టులు వాళ్ళని అసలు ఇంటర్వ్యూ చేయకపోతే బెటర్ కదా, కానీ ఆయన రాశి ఫలాలు వీటన్నిటిని కరెక్ట్గానే చెప్తాడు. కానీ ఎప్పుడైతే ఈ విషయాలకు వస్తారో చాలా దీనంగా కిందికి దిగజారిపోయి కాదు, ఇప్పుడు నార్మల్ గా రాశి ఫలాలు చెప్పుకుంటా లేకపోతే మన సమాజం గురించి ఇట్లా చెప్తే ఆయనకి ఎందుకు ఫేమ్ వస్తుంది, ఆయనకి డబ్బులు ఎందుకు వస్తాయి, వేరే వాళ్ళ సెలబ్రిటీస్ కానీ డబ్బులు ఉన్న వాళ్ళు పూజలు ఎందుకు చేయించుకుంటారు, ఇలాంటి సెలబ్రిటీస్ల గురించి ఏదో ఒకటి ఇప్పుడు ముగ్గురు గురించి వాగిండు, ఏదో ఒకటి చిన్న ఏదో హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా అరే అది నేను చెప్పింది ఏదో ఒకటి జరిగింది కదా, చిన్న పాయింట్ వచ్చింది కదా, కాకుండా వెళ్ళి పూజలు చేయించుకుంటారు కదా. పూజ ఇప్పుడు సపోజ్ విజయ్ దేవరకొండ ఎగ్జాంపుల్గా తీసుకుందామండి, ప్రభాస్ వెళ్ళకపోవచ్చు, సమంత అయితే ఈ మధ్య కాలంలో ఫుల్ భక్తి ఎక్కువైపోయింది ఆమెకి. మరి ఇన్ కేస్ సమంత కానీ విజయ్ దేవరకొండ కానీ ఆయన దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకున్నారు అనుకోండి, ఈ పూజ చేసినందువల్ల ఆయన బతికిండు బై మిస్టేక్ లో ఇది ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిందే వైరల్ అవ్వడానికి కాబట్టి ఆల్రెడీ అవుతుంది. సో బై మిస్టేక్ లో వాళ్ళ దృష్టికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఒక డౌట్ అనేది వస్తుంది వాళ్ళకి, ఎంత వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉన్నా ఏదో ఒక చోట అనిపిస్తుంది, ఇలాంటి విషయాలు అనిపిస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గర మాట్లాడడం. చిన్న విషయం చెప్పలేదు, హెల్త్ ఇష్యూస్ అట్లేం చెప్పలేదు, అటువంటి చెప్పారు. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కోపంకి వస్తున్నారు. ఎందుకు ప్రతిసారి అంటే విన్నప్పుడల్లా ఏదో ఒకటి ఎందుకు చెప్తున్నారు అంటే ఇప్పటికే సినిమాలు లేక వాళ్ళు బాధపడుతూ ఉంటే ఇలాంటి బ్యాడ్ న్యూస్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇంకా ఆయన అందులో ఆడియోలో ఏం చెప్తారంటే నేను ఈ విషయాన్ని అందుకే ఏ మీడియా ఛానల్లో చెప్పట్లేదు, అది చాలా మంది తప్పుగా తీసుకుంటున్నారు. తప్పుగా తీసుకోకపోతే మంచిగా తీసుకుంటారు. మాట్లాడే తప్పు అయినప్పుడు తప్పుగా తీసుకోవడం ఏంటి అంటే ఆయన స్ట్రాటజీ ఎట్లా అంటే ఏ ట్రెండింగ్ టాపిక్ ఉంది, దేని గురించి మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడితే ఫేమస్ అవుతాం. అప్పట్లో శోభితా నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగిన రోజే వీళ్ళు ఖచ్చితంగా ఇంకో అమ్మాయి వల్ల విడిపోతారని అంటే ఈ విధంగా చాలా మంది అప్పట్లో కేసులు పెట్టారు. మహిళా సంఘాలు కూడా ఆల్రెడీ పోలీస్ కేసు అయింది, పోయేసి వచ్చాడు. యాంకర్స్ యూనియన్ ఏదైతే ఉందో జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళంతా కూడా వెళ్ళి కేసు వేయడం జరిగింది. అయినప్పటికీ దాని తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు, నేను దీని గురించి ఏమీ మాట్లాడను, మళ్ళీ సినిమా దాంట్లో వేలు కూడా పెట్టాననే విధంగా అందరికీ నమస్కారం పెట్టి ఇప్పుడు మళ్ళీ వేలు పెట్టడం కాదు కదా, మొత్తానికి కాలే దురుస్తున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా అందరూ కూడా మరి కేసు పెట్టడానికి రెడీ అయిపోయారు. ఈసారి జైలుకి వెళ్తే ఖచ్చితంగా బయటికి రాకపోవచ్చేమని కూడా చాలా మంది అనుకోండి. ఎందుకంటే ఒకసారి ఛాన్స్ ఇస్తారు, 2 సార్లు ఛాన్స్ ఇస్తారు, 3 సార్లు మళ్ళీ అదే విధంగా ఇప్పుడు నార్మల్గా ఏదో విడిపోతారు హెల్త్ ఇష్యూస్ అన్నారంటే ఓకే, ఇక్కడ డైరెక్ట్ గా చనిపోతారు, అది కూడా సూసైడ్ చేసుకుంటారు. 3 వ్యక్తులు మన సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే సరే అన్నట్టుగా ఆయన ఏదైతే మాట అంటున్నారో అది కొంచెం ఏంటంటే చిన్న విషయం కాదు. విడాకులు తీసుకుంటే ఈ మధ్య కామన్ అయిపోయింది అనుకుందాం, హెల్త్ ఇష్యూస్ వస్తే అంటున్నారు. సరే జాతకాల ప్రకారంగా ఆయనకు తెలుసు, జాతకాలు మంచిగా చూస్తారు, రాశులను బట్టి చెప్పాడు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక మనిషికి సంబంధించి ఒక చిన్న ఇంజురీ అయితే ఆ మనిషి ఇంకా ప్రాణాలతోనే ఉండడు అనడం కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ ఈయన చెప్పిన మాటలు ఏవి నిజం అవ్వకూడదు, అవ్వకుండా ఉండి పోలీసు దీనిపైన కొంచెం విచారిస్తే బాగుంటుంది అనుకుంటారు. అదే కాకుండా ఈయన
ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు కొంచెం ఆలోచిస్తే బెటర్. ఎందుకంటే మంచి స్టార్డమ్ ఉన్న వ్యక్తి, మంచి ఫేమ్ అయినా మంచి పనులు చేశారు, చేయలేరని ఎవరు చెప్పట్లే. చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే మీరు 10 మంచి పనులు చేసి ఒక్క తప్పు చేసిన తప్పనే అంటారు కదా, అది.